వామన అవతారం ఎత్తి వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తానని పవన్ పంచ్ డైలాగ్ పిలిస్తే చంద్రబాబు మాయలో పడి 24 బలం లేని సీట్లు తెచ్చుకున్న పవన్ ఏం చేస్తారని కౌంటర్ ఇచ్చారు సజ్జల. వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. వీళ్ళకు 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తుంది. అంటే విన్నింగ్ సీట్స్ అంటే విన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి. అవేమి ఇవ్వలే. ఆ నెల్లిమర్ల 7,000 వచ్చినవి, 4,000 వచ్చినవి, ఇట్లాంటి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు. కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు. మిగిలినవన్నీ ఎగైతే పోతాడో గ్యారంటీగా. చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట తను 24 ఇచ్చాడు. ఆ చీటీ రూల్లో ఎంత ఉందో ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి, ఆయనకున్న ఓట్లు. గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు చిత్తుకాయటం మీద ప్రిస్క్రిప్షన్. అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపాతాళానికి చుట్టా బలి చక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఎంతో నవ్వుతారని ఆయన చూడాలి. లేకపోతే ఎట్లా వీళ్ళకి మేము నవ్వుతామంటే ఆయన మాట్లాడుతున్నాయి.